రాగి సంకటి మాది, రాళ్ల సేద్యం మాది అని గర్వంగా చెప్పుకునే రాయలసీమ రైతన్నలు కరువు రక్కసి కాటేస్తోంది. సీమలో ఏ పల్లె ఏ ఊరు చూసినా ఎండిపోయిన పంటలు, పగుళ్ళిచ్చిన పంట పొలాలు, బీటలు వారిన చెరువులు, ఎండిన కుంటలు, బావులు మనకు కనిపించే దృశ్యాలు. రేయింబవళ్లు రక్తాన్ని చెమటగా మార్చి ఆరుగాలం కష్టించిన రైతన్న అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు కళ్ల ముందే నిలువునా ఎండిపోతుంటే కన్నీటి పర్యంతమవుతున్నాడు. అధికారుల అలసత్వాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని పంటి బిగువన భరాయిస్తూ నీటి చుక్క కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాడు సీమ రైతు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన, కలసపాడు, పోరు మండలాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది. ప్రతి ఏటా ఇక్కడి రైతాంగానికి వ్యవసాయం జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఆరుగాలంగా శ్రమించే రైతన్నను అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. అధికారంలోకి రాగానే ఆదుకుంటామంటూ నాయకులు చెప్పే మాటలు ఏటా నీటి మూటలవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కనీసం పక్షులు తాగడానికి కూడా గుక్కడి నీరు కనిపించడం లేదు. పగుళ్ళిచ్చిన పంట పొలాలను చూసి గుడ్ల నీరు కుక్కుకుంటున్న అన్నదాత గోస పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బ్రహ్మసాగర్ ఎడమ కాలువ ద్వారా అరకొరగా నీటిని చెరువులలోకి నింపినా పంట కాలువలు తవ్వకపోవడంతో అందులోని నీరు పొలాలకు అందడం లేదు. ఉన్న కొద్దిపాటి నీరు ఎండకు ఆవిరై బ్రహ్మసాగర్ నెర్రెలు బారి పాలకుల చిత్తశుద్ధిని వెక్కిరిస్తోంది. వేసిన పంటకు నీరందక రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు కరువు పరిహారం చెల్లించి ఆదుకుంటే తప్ప అన్నదాత కోలుకునే పరిస్థితి కనుచూపు మేర కనిపించడం లేదు. గత 6 ఏళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని అంటున్నారు రైతులు. గతంలో 500 అడుగుల బోరు వేస్తే నీరు పడేదని, ఇప్పుడు 800 అడుగులు బోరు వేసినా నీరు పడడం లేదని అంటున్నారు రైతులు. తీవ్ర వేసవి తాపానికి అరటి తోటలు నిలువున ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్ల మీద ఆధారపడి ఉద్యానవన పంటలు సాగు చేశామని, వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు సైతం ఎండిపోవడంతో నిస్సహాయ స్థితిలోకి వెళ్లామంటున్నారు రైతులు. పశుగ్రాసానికి సైతం ఇబ్బంది పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గత 6 సంవత్సరాల నుంచి వర్షాలు పడక విపరీతంగా ఎండలు కాసి బోర్లు నీళ్లు 500 నుంచి 500 అడుగులో ఉండేటి 700, 800 అడుగు పోయినాయి. పూర్తిగా జీరో పడి రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఇక్కడ కనీసం గొర్రెలు మేకలు తాగనీకి కూడా ఎక్కడ నీళ్ళు లేవు. తెలుగుగా నీళ్ళు చూద్దామంటే ఆపేసిన పూర్తిగా లేక అక్కడ కూడా లేవు. ఇబ్బందిలో ఉన్నాము. ఏదైనా ప్రభుత్వం చర్య తీసుకొని మా కోసం ఏదైనా హెల్ప్ చేయాలి. రైతులం చాలా నష్టపోయినాం. అరటి తోటలు కూడా విపరీతం గాలికి ఎండకు నీళ్లు లేక ఎండిపోయి పడిపోయి అంత చాలా నష్టపోయినాము. గత 6 నెలలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ చుట్టుపక్కల మండలాలలో, చుట్టుపక్కల గ్రామాలలో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతుంది. అంతేకాకుండా బోర్లను నమ్ముకొని ఎంతోమంది రైతులు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాము. ఈ ఉద్యాన పంటల్లో ప్రధానమైన పంటగా అరటి పంట ఉంది. ఈ అరటి పంటకు విపరీతమైన నీరు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే దాదాపు 700 అడుగుల వరకు నీళ్లు అందడం లేదు. ఇటువంటి తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వము తెలుగంగ ద్వారా నీళ్లు అందించడం కూడా గగనమైపోయింది. తెలుగంగ డ్యాములో కూడా నీళ్లు లేకపోవడం వల్ల ఆ వాటర్ కూడా గత 3 నెలల నుంచి ఆపేయడంతో గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోయి రైతులు ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడని పరిస్థితుల్లో చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి
కుందు నది ద్వారా నీళ్ళు ఇస్తామన్న ప్రభుత్వ హామీని కూడా పెడచెవిన పెట్టి ఏదో గతంలో వర్షాలు పడ్డాయి వచ్చాయి అనేది వాటిపైన వర్షాల మీద ఆధారపడడం కాకుండా కుందు నది ద్వారా వెళ్ళే వృధా ప్రయాసకపోయే నీటిని కూడా మన తెలుగంగకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మళ్లించి భవిష్యత్తులో కూడా రైతులందరికీ నీళ్లు సకాలంలో అందించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ ఉద్యాన పంటల రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న అగ్ని ప్రమాదాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. ఇక ముందైనా దయచేసి ప్రభుత్వాలన్నీ ఆలోచించి ప్రజలకు లేదా తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ ఉద్యాన పంటల్లో నష్టపోయిన అగ్ని ప్రమాదాల వల్ల నష్టపోయిన రైతులకు అయితేమి లేదా గాలి వానల వల్ల తీవ్రంగా నష్టపోయిన దాదాపు ప్రతి సెంటు నిన్న పూర్తిగా పడిపోయి తీవ్రంగా నష్టపోయారు. కనీసం ఇట్లా తీవ్రంగా నష్టపోయిన రైతులైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. కాకుండా ఈ ఆయకట్టు తెలుగంగ ఆయకట్టు కింద ఉండే పంట పొలాలకు పిల్ల కాలువలు పూర్తి చేయలేదు ఇంతవరకు. అంతేకాకుండా పిల్ల కాలువలు పూర్తి చేసి ప్రతి ఆయకట్టుకు నీళ్లు అందించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఆయకట్టుకు చివరనున్న వాళ్ళకి ఎవరికి నీళ్ళు అందడం లేదు. చివరనేంటి పక్కనున్న వాళ్ళకు కూడా నీళ్ళు అందక ఇలా పశుగ్రాసం ఎండిపోయిన దీనమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి.